వెల్కమ్ టు నల్ల న్యూస్ ఛానల్. చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు. షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్. చెరువులో మురుగు నీటితో కలుషితం కాకుండా పరిరక్షిస్తామని, శుద్ధ జలాలతో ఉండేలా చర్యలు చేపడతామని షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ అన్నారు. ప్రత్యేక ఛానళ్ల ద్వారా మురుగు నీటిని దారి మళ్లిస్తామన్నారు. షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి చెరువు, చాకలి చెరువులను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో, స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పరిశీలించారు. కాలనీల నుంచి వచ్చే మురుగునీరు గోపి చెరువు, చాకలి చెరువులోకి చేరుతుండటంతో కలుషితం అవుతున్నందున యుద్ధ ప్రాతిపదికన పరిశుభ్రత చర్యలు చేపడతామన్నారు. ప్రత్యేక డైవర్షన్ ఛానళ్లను ఏర్పాటు చేసి మురుగునీరు చేరకుండా చూస్తారని అధికారులు తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. చెరువులను సుందరీకరణ, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు డిఈ నళిని, ఏఈ శశాంక్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, భారత కార్యదర్శి రవీందర్ గౌడ్, గోపీనగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ఆదర్శ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, శ్రీకాంత్, దేవులపల్లి, గఫర్ వెంకటాచారి, శివయ్య, సత్యనారాయణ, హార్నర్ సింహ, కృష్ణ, ఖాదర్, షైబాజ్, సాయి, ఆనంద్, ముజ్జు, మహిళలు స్వరూప, దీప, వీణ, రాణి, స్వరూప, వాక్షాయిని, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు. పదమూడు 1400 మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలందరికీ ఇదే స్మెల్. ఇప్పుడు మనోడు చెప్పింది మనం ఏదైనా ఉంటే చెప్పుకొనిగా అన్న కలిసి మీరు పోతే వాళ్ళు మీతో, మీరు వాళ్ళతో, మా వాళ్ళతో అందరితో మాట్లాడాలి కదా. అవునా? ఏం లేమ్మా, ఇప్పుడు ఈ చాకలి చెరువు అని ఉంటుంది ఇక్కడ. ఈ స్కూల్ పక్కన చాకలి చెరువు, ఈ జిల్లా పరిషత్ స్కూల్ వెనకాల చాకలి చెరువు. అయితే ఈడ మద్దడి ఉంది, మద్దడి ఉంది. అయితే ఇక్కడ మా నర్సి మేడం వచ్చింది, ఏఈ గారు వచ్చింది. మీ వరకు చిన్న పని ఉంది, అదేమన్నా ఉంటే ఒకసారి చేయాలి. ఒక్క నిమిషం మాట్లాడి ఇంకేది మనం తర్వాత నాలా వచ్చింది కదండి, అలాగే దీనికి చేయమని అడుగుతున్నాను సార్ వాళ్ళు. ఇయర్ తర్వాత గైడ్ వాళ్ళు పెడితే తీసుకెళ్ళిపోతాం కదా నాలాని, నెక్స్ట్ టైం వరకు అలాగే అది అడుగుతున్నాం. హలో, నువ్వు ఒక్కసారి వచ్చి నువ్వు తీరినప్పుడు వస్తే నేను మావాడిని మెచ్చలేదు, నేను చూసి పిల్లలు చదువుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఎంత గరీబ్ పిల్లలు విదే స్కూల్లో వస్తున్నారు. ఫేజ్ వైజ్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ ఫేజ్